సో వీళ్ళకి ఏంటంటే కనీస వసతులు ఉండవు. అంటే రోడ్డు నడక ఉండదు, కాలినడకనే అడవిలలో వెళ్ళాల్సి వస్తుంది. కనీసం ఆ ఊర్లో ఒక స్కూలు ఉండదు. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ ఆ కొండ ప్రాంతం నుంచి కిందికి దిగిపోయేసరికి ప్రాణాలు కోల్పోతారు. సో అలా కాకూడదని ఈ ఊరు గవర్నమెంట్ దాకా వెళ్ళాలి అని ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ పడాలి అనేది ఈ సినిమాకు ఒక కోర్ పాయింట్ అనమాట. ఇది మెయిన్ ప్లాట్, ఇంతే ఈ ప్లాట్. సో ఇది మినహాయిస్తే పెద్ది దగ్గర నుంచి ఇంకోటి రామ్ చరణ్ అన్న చేసిన పాత్రల్లో ఫస్ట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో హీరోయిన్ని చూపించే విధానం అయితే చాలా దరిద్రంగా ఉంది. హీరోయిన్ని ప్రేమించడానికి పెద్ది ఉండడు. హీరోయిన్ని చూస్తే హీరోయిన్ని అనుభవించాలనే ఒక కోరికతోతే ఉంటాడు హీరో అనమాట. సో తన్ని చూస్తే అనుభవించాలనే ఉంటుంది. సో అలాంటి కసిక రసికతో ఉంటాడు అనమాట. సో దానికి తోడు హీరో ఏదైతే ఉమెన్ని ఆబ్జిఫై చేసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. తను చూసే విధానం కానీ హీరోయిన్ని మనం చూపించే విధానం కానీ చాలా డిఫరెంట్గా మాట్లాడతాడు. సో నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే బుచ్చిబాబు ఏమన్నాడంటే పెద్దిని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూత్ చాలా పనులు చేయొచ్చు అన్నాడు. కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెద్దికి సంబంధించిన సీన్స్ చూస్తే అది జస్టిఫికేషన్ కాదు. దానికి తోడు ఈ సినిమాలో సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సాంగ్ రై రై రారా సాంగ్ తప్ప అది ఒక్కటి మట్టుకు సిచ్యువేషన్కి డిమాండ్ చేసిన సాంగ్ అలా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏదైతే పాపులారిటీ పొందిన సాంగ్ ఏదైతే ఉందో చికిరి చికిరి అనే సాంగ్, ఆ సాంగ్ రావడానికి ముందు ప్లే అవుతున్న సీన్కి సంబంధమే ఉండదు. ఏదో ఎక్కడో ఇరికిచ్చినట్టు ఉంటుంది సాంగ్ అనమాట. ఇక దాని తర్వాత ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది ఈ సినిమా అంటే ఫస్ట్ హాఫ్లో మీరు ఖచ్చితంగా 40 మినిట్స్ దాకా బోరింగ్గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసి ఖచ్చితంగా. ఎందుకంటే వావ్ మూమెంట్లు అనేది ఉండదు. ఇంటర్వెల్కి 20 మినిట్స్ ఉంటుంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఇట్లా ఎక్కడైతే డ్రాప్ అవుతుందో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు రామ్ చరణ్ అన్న. పర్ఫార్మెన్స్ అయితే అక్కడ ఎవ్వడు ఊహించని విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత సినిమా ప్లాట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ దాని తర్వాత సినిమా మళ్ళీ లాస్ట్ 20 మినిట్స్ బాగుంది. అంటే సినిమాని నడపడానికి ఇది 3 గంటల సినిమాలా గుంజేసిండు అనిపించింది. మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇంత పెద్దగా సాగదీయడం లేదు. ఇక నాకు తెలిసి అయితే ఈ సినిమాలో జాహ్నవి కపూర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. దీంట్లో ఆ జాహ్నవి కపూర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రిమ్ చేస్తే సినిమా అయితే అందరికీ ఎక్కుతుంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే పెద్ది క్యారెక్టర్ ఏదైతే ఉందో రెగ్యులర్గా కుస్తీ పోటీల దగ్గర పోయేటప్పుడు ఒక విధంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అతను మాట శైలి కానీ అన్ని తేడా వస్తాయి. దాంతో